ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భారత మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిదాయకం. 42 ఏళ్ల వయసు వచ్చినా ఆమె పెళ్లి చేసుకోలేదు. ఇటీవల ఆమె పెళ్లికి సంబంధించి, పెళ్లి చూపులకి సంబంధించి చేసిన కామెంట్స్ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం నాతో పాటు సోషల్ అనలిస్ట్ ఉషశ్రీ గారు ఉన్నారు. మిథాలీ రాజ్ చేసిన కామెంట్స్ ఏంటి, ఈ తరం అమ్మాయిల అభిప్రాయాలు పెళ్లి విషయంలో ఎలా ఉన్నాయి, ఎందుకు ఇలా పరిస్థితులు మనల్ని మార్చేస్తున్నాయి అనేది మేడంని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉషశ్రీ గారు. నమస్తే స్వరూప. చూసుంటారు మీరు కూడా మిథాలీ రాజ్ ఇంటర్వ్యూ. అసలు ఏంటి మిథాలీ రాజ్ లాంటి ఆమె ఇలాంటి కామెంట్స్ ఎదుర్కొన్నారా పెళ్లి చూపులకి సంబంధించి, పెళ్లికి సంబంధించి అని నాకు కూడా సర్ప్రైజింగ్గా అనిపించింది. చెప్పండి అసలు ఆవిడ కామెంట్స్ ఏంటో ఒకసారి మాట్లాడుకుందాం, గుర్తు చేసుకుందాం. అందరిలో ఆడపిల్లలానే నన్ను కూడా పెళ్లి చూపులకి మా ఇంట్లో అమ్మగారు తరఫున వాళ్ళు ప్రెషర్ చేస్తే పెళ్లి చూపులకి నేను ఒప్పుకున్నాను. మై కెరియర్ వాజ్ అట్ అ పీక్ స్టేజ్. బట్ వచ్చిన వాళ్ళు పిల్లల్ని ఇంతమందిని కంటావా, పెళ్ళైన తర్వాత క్రికెట్ మానేయాలి, అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే మా అమ్మగారికి ఒంట్లో బాగోపోతే ఆవిడని చూసుకుంటావా లేకపోతే వదిలేసి వెళ్ళి క్రికెట్ ఆడతావా, ఇలాంటి క్వశ్చన్స్ వల్ల నేను అసలు పెళ్ళి అనే అలాంటి ఒక రిలేషన్షిప్ కానీ అలాంటి సందర్భాలని కానీ తీసేయాల్సి వచ్చింది అని అది నాకు చాలా గట్టిగా హత్తుకున్న విషయం. ఎందుకంటే ఇప్పటికీ ఇన్ని జనరేషన్స్ మారినా, ఎంత మారినా ఆడపిల్లలు అంటే వంట చేయాలి, పిల్లల్ని కనాలి, వాళ్ళ పేరెంట్స్కి బాగోకపోతే మేమే చూసుకోవాలి, మనమే చూసుకోవాలి అనే కాంటెక్స్ట్ మన పైన భయంకరంగా రుద్దపడుతుంది స్వరూప. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ థింగ్. నిజమే. అంటే నాకు ఇప్పుడు మిథాలీ రాజ్ గారిని చూసిన తర్వాత అరే చాలా మంది అమ్మాయిలకి పెళ్లి చూపులు, పెళ్లి సంబంధాలు అనగానే ఇవే క్వశ్చన్స్ వస్తున్నాయి కదా అని మీరు అడగచ్చు నన్ను. ఇది కామన్ కదా మేడం, అలా ఎందుకు తీసుకున్నారు? ఎవరైనా ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లే లైఫ్లో ఎంత అచీవ్ చేసినా సరే మనం పేర్లు ఎందుకులేండి, నార్త్లో కానీ సౌత్లో కానీ సమంత లాంటి వాళ్ళు పెళ్లి తర్వాత కెరీర్ అలాగే లాగించడంతో వచ్చిన ఇబ్బందుల్ని కూడా మనం చూస్తూనే ఉన్నాము. అండ్ దానివల్ల తెలుగు లేకపోతే కల్చర్ ఇదంతా పక్కన పెడితే ఓవరాల్ ఇండియన్ విమెన్ అంటేనే పరమార్థం, జీవిత పరమార్థం పతియే ప్రత్యక్ష దైవం, వాళ్ళ పేరెంట్స్ని గౌరవించాలి, వాళ్ళు మనతో ఎలా బిహేవ్ చేసినా ఎలా ఉన్నా ఆడపిల్లగా సర్దుకుపోవాలి, వాళ్ళు పెట్టే కష్టాలని భరిస్తూ సహిస్తూ వాళ్ళ ప్రాజనీని, వాళ్ళ కుమారుల్ని కని వాళ్ళ పేరు ముందుకు తీసుకెళ్లాలనే ఒక స్ట్రాంగ్ బిలీఫ్ మన మీద రుద్దబడింది. మనం పుట్టుకతోనే మన ఇండివిజువాలిటీ కానీ, మన ఇండిపెండెన్స్ కానీ, మన ఎబిలిటీ కానీ, మన బుర్రలో భగవంతుడు మనకిచ్చిన తాకత్, ఆ శక్తిని కానీ మనం ఎక్స్ప్రెస్ చేయడానికి ప్లాట్ఫామ్లు వెతుక్కున్నా, పరిచయం లేని వృత్తుల్లోకి మనకి మనం కొత్తగా ఆపాదించుకొని తెచ్చుకొని నేర్చుకొని దాంట్లో మనం ఆవిడ అదే చేశారు. క్రికెట్ అనేది అమ్మాయిలు కూడా అసలు ఆలోచించలేని టైంలో ఆవిడ వెళ్ళి దాన్ని అంత సక్సెస్ఫుల్గా ఆపాదించుకొని మనం తెచ్చుకున్నా, ఆ పరిస్థితుల నుంచి కూడా మనల్ని మనం తోసుకునేలాగా చేసి చాలామంది అందులోంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈవిడ ఒక్కతే ఇలా ఉన్నారు అని అంటానికి నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఇక్కడ మిథాలీ రాజ్ అనే ఆవిడ చాలా స్ట్రాంగ్ విమెన్, ఎంతోమందికి ఆమె ఇన్స్పిరేషన్ కూడా. అలాంటి వ్యక్తి ఇప్పుడు పెళ్లి చూపుల్లో అలా అడిగారు, ఇలా అడిగారు అని చెప్పి పెళ్లి వద్దనుకున్నారు అంటారా, లేదంటే ఆమె పుట్టిన టైమింగ్ కావచ్చు, ఆమె పర్సనాలిటీ, క్యారెక్టర్ని బట్టి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటారని అనుకుంటున్నారా మీరు? నేను అన్నది మీరు పట్టుకొని నన్ను అడిగేస్తున్నారు. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను, కొంతమంది ఫేస్ రీడింగ్, చాలామంది ఫోన్ చేసి మా ఫేస్ రీడింగ్ అనేది ఒకటి నాకు సింగిల్గా ఉండటం వల్ల బోర్ కొట్టినప్పుడల్లా నాకు చదవటం చాలా ఇష్టం. సో దానివల్ల ఒక పర్సనాలిటీ ట్రేట్ అనేది, ఇది నేను చెప్పడం కాదు, మళ్ళీ కింద ట్రోల్ చేయకండి నన్ను, కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. December 3 ఆవిడ పుట్టిన డేట్. యాక్చువల్గా హ్యాపీ బర్త్డే చెప్పాలి ఆవిడకి. సాజిటేరియస్ ఆవిడ. సాజిటేరియస్ మెన్ ట్రేట్స్ ఒకలాగా ఉంటాయి, విమెన్ ట్రేట్స్ ఇంకొకలాగా ఉంటాయి. సో నేను ఇది అనాలిసిస్ చేస్తున్నప్పుడు అసలు ఈవిడ ఎందుకు ఇలా ఉన్నారు నాకు, వి ఆల్ హ్యూమన్స్, వి ఆల్సో హ్యావ్ అ సింపుల్, ఎందుకు ఆ జనరేషన్లో ఇది కామన్ కదా, అసలు ఆవిడ అప్పట్లో అంత స్టెప్ ఎందుకు తీసుకొని ఉంటారని ఆవిడ పర్సనాలిటీ ట్రేట్స్ అనాలిసిస్ చేయడం మొదలుపెట్టాను. దట్స్ హౌ ఐ రీడ్ అండ్ వి అనలైజ్ సోషల్ ఇష్యూస్ కదా. షీ ఈజ్ వెరీ ఇండిపెండెంట్. ఆవిడకి నార్మల్గా పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఇలాంటి అబ్బాయిలు కాదు, తన ఇంటెలెక్చువల్ని అర్థం చేసుకొని
అంటే ఒక ఫిజికల్ రిలేషన్షిప్, ఒక లవ్, ఈ రిలేషన్షిప్ ఆవిడ టైం అండ్ ఎనర్జీ స్పెండ్ చేస్తుంటే దాన్ని రెసిప్రొకేట్ చేసే అబ్బాయి ఆ స్ట్రెంగ్త్ని, ఈవిడకున్న ఎబిలిటీని అర్థం చేసుకొని ఈవిడతో పాటు ఈక్వల్ సత్తాతో పరిగెట్టే అబ్బాయితో ఉంటేనే ఆవిడ చాలా అంటే ప్రశాంతంగా ఉండగలరు. నాకు తెలిసి అప్పట్లో ఎవరు అలా దొరుకుండ్రు. ఆవిడ పెళ్లి చూపులు చూసిన వాళ్ళు ఇంతసేపు ఈ చుప్పనాతి క్వశ్చన్లు అడుగుతారు. అండ్ యాజ్ అ పర్సనాలిటీ తనకి ఫారెన్ పీపుల్, ఇప్పుడు నాకు తెలిసి ఆవిడ కూడా చేసేది కామెంటర్స్, కానీ తన ఒక హై ఇంటెలెక్చువల్ పీపుల్, నార్మల్ మిడిల్ క్లాస్ ఏదో డబ్బులు సంపాదించానా, తీసుకొచ్చి పెట్టానా, నువ్వు ఇలా ఉండు అలా ఉండు అని చెప్పేవాళ్ళు కాదు. సో బ్రాడ్ మెంటాలిటీ ఉంటుంది. అప్పట్లోనే ఆవిడ ఆ స్టెప్ తీసుకున్నారంటే ఆవిడ ఎంత బ్రాడ్గా ఆలోచించి నా ఫ్యూచర్ని నేను డిజైన్ చేసుకో, అండ్ అది పర్సనాలిటీ ట్రైట్లో ఉంది. క్లియర్ కట్గా మీరు గూగుల్ చేస్తే దొరుకుతుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ నన్ను తిట్టకండి, కామెంట్లు చేయకండి. అండ్ ఇంకొకటి, ఆవిడ ఎబిలిటీ టు లివ్ లైక్ దాట్ యాజ్ అ లెజెండ్ ఈజ్ ఆల్సో దేర్ ఇన్ హర్ పర్సనాలిటీ. ఏది జరిగినా ఆవిడ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఆవిడ ఫోకస్ అంతా కెరియర్ మీద, పెద్ద పెద్ద స్టెప్స్ తీసుకునే మీద, అండ్ లాంగ్ టర్మ్ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. అదే చేశారు. ఆవిడ ఒక స్ఫూర్తి, ఒక దిక్సూచి అలాంటి ఇండిపెండెంట్ అమ్మాయిలు ఉండటానికి అప్పట్లో. సో దట్స్ బికాస్ ఆఫ్ హర్ ఇంగ్రీడియంట్ ఆఫ్ బీయింగ్ హూ షీ ఈజ్. చాలామంది అమ్మాయిలు ఏం చేస్తారంటే, స్వరూప ఎబిలిటీ ఉంటుంది లోపల, ఇలా చేయాలని కూడా తెలుసు. సొసైటీ, ఇప్పుడు నేనే ఉన్నాను, నా పేరెంట్స్ ది గాట్ మీ మ్యారీడ్ వెన్ ఐ వాస్ 22.5. నో చెప్పి గట్టిగా అరవాలి, పారిపోవాలనిపించింది. ఐ కుడెంట్ డూ దాట్. చచ్చినట్టు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. చేసుకొని డివోర్స్ తీసుకొని ఊపిరి పీల్చుకునే లోపు ఆ డివోర్స్ ఇష్యూస్, వాట్ ఎవర్ ఎమోషనల్గా ట్యాంట్రమ్స్ ఇవన్నీ గో త్రూ అయ్యి ఇప్పుడు వస్తున్నారు బయటికి. ఆవిడ ఆ జనరేషన్లోనే అసలు అంత తీసుకున్నారు అంటే యూ సీ లాట్ ఆఫ్ డివోర్సెస్ హ్యాపెనింగ్. చాలామంది నీకు పిల్లల కన్నా భర్త కన్నా కెరియర్ ఇంపార్టెంట్. ఇక్కడ కెరియర్ కాదు, ఆవిడ పర్సనాలిటీ ట్రేట్లో కూడా ఉంది ఏంటంటే ఒక తృప్తి. ఒక మనిషికి తన ఎబిలిటీని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దానికి డబ్బులు వస్తాయా రావా, ఇవన్నీ పక్కన సక్సెస్ వస్తుందా రాదా అనేది కాదు. ఈ మధ్య అమ్మాయిలు వాళ్ళ సక్సెస్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అబ్బాయిల కన్నా, మీరు గమనిస్తే అబ్బాయిల కన్నా అమ్మాయిలు చాలా సక్సెస్ఫుల్గా ఉంటున్నారు. అంటే అందరూ అంటారు మీరు అమ్మాయిలు కదండి, మీరు క్యారెక్టర్ లూజ్ చేసేసుకుంటారు. అలాంటి అన్నప్పుడు నాకు వచ్చే కోపం వస్తుంది. ఎందుకు సక్సెస్ అమ్మాయిలకి ఎక్కువ వస్తుందంటే మనం ఎమోషన్స్ని పక్కన పెట్టగలం. ఆవిడ కూడా అలానే పక్కన పెట్టారు. ఎప్పుడైనా ఒక అమ్మాయి తృప్తి అనే స్టేట్ని రుచి చూసి తన ఎబిలిటీ బయటకు వెళ్ళి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు వచ్చే కిక్ అనాలా, దాన్ని ఏమనాలి, ఒక రకమైన మానసిక సంతృప్తి కాంప్రమైజ్ అయ్యి పెళ్ళిళ్ళలోనో కన్న పిల్లల్లోనో సొసైటీ ఈ రెండు ఉండటం వల్ల ఇచ్చే గౌరవంలోనూ లేనప్పుడు దీన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు జనరేషన్ అమ్మాయిలు. ఇట్స్ బికాస్ ఆ సంతృప్తి, మానసిక సాటిస్ఫాక్షను అదంతా అయిన తర్వాత భగవంతుడికి వెళ్ళి పూజలు చేయక్కర్లా, ఒక రకంగా వచ్చే ప్రశాంతత కోటాను కోట్లు పెట్టి చేయించే బంగారంలోనూ వజ్రాల్లోనూ, భర్త పక్క నుండి నడిస్తే ఇచ్చే గౌరవంలోనూ, పుత్రికల్లోనూ కనిపించట్లేదు. దానికి ఆఖరికి భగవంతుడిని కూడా వదిలేసి అది నాలాంటి వాళ్ళు భగవంతుడిలో వెతుక్కుంటారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ ఓన్లీ కెరియర్ ఓరియంటెడ్ విమెన్, వీళ్ళకి డబ్బులే ఇంపార్టెంట్ అనుకునే చచ్చు మెంటాలిటీస్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఆడపిల్లలు ఏది చూస్ చేసుకున్నా అందులో సక్సెస్ అవుతారు. ఇట్స్ నాట్ కెరియర్. కొంతమంది నాలాగా ఆధ్యాత్మిక, నేను మహా అయితే కొన్ని రోజులు, ఆ తర్వాత ఎలాగో చెంబట్టుకొని కాశీ వెళ్ళడం, ఆశ్రమంలోనూ కూర్చుంటాను. సో అది ఎందులో వస్తుంది అనే దాంట్లో చూస్ చేసుకుంటున్నారు. సొసైటీ పెట్టిన నార్మ్స్లోనే ఉండాలని లేదు. అండ్ ఆవిడ చాలా సక్సెస్ఫుల్గా ఆ రొచ్చులోకి కూడా వెళ్లకుండా చాలా హ్యాపీగా మంచి డెసిషన్ ఒక సమయస్ఫూర్తితో తీసుకున్నారు. అంటే ఆ టైంలో ఆ డెసిషన్ తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దిస్ ఇస్ వాట్ మై వాదన. మీరేమంటారు? ఉషశ్రీ గారు, నాకు ముఖ్యంగా పెళ్లికి సంబంధించి నేను 2 రకాల విమెన్ని నేను చూస్తున్నాను. సేమ్ ఇలాగే పిల్లల్ని కనాలి, కెరీర్ వదిలేయాలి అని అవన్నీ ఇష్టం లేక పెళ్లి చేసుకోకుండా మిగిలిపోతున్న మహిళలు కొందరైతే, పెళ్లి చేసుకొని కూడా వంటింటికే పరిమితం అయిపోతున్న వాళ్ళు, అంటే అత్తింటి కోరికలు కావచ్చు, లేదంటే మన విమెన్కి ఉండే రెస్పాన్సిబిలిటీస్ కావచ్చు, వాటితో వంటింటికే ఇంటికే పరిమితం అయిపోతున్న మహిళలు కూడా ఉన్నారు. మీరు దీని మీద ఏమంటారు? ఎలా ఉండాలి ఒక మహిళ ఈ రోజుల్లో? స్వరూప, మనకి పాతకాలంలో 2 ఆప్షన్స్ ఇచ్చారు. అంటే అది అబ్బాయిలకే ఇచ్చారని చెప్పి బ్రాహ్మణులు దాన్ని మనల్ని అలా వేశారు. కానీ యూ హ్యావ్ బీన్ గివెన్ 2 ఆప్షన్స్. టీనేజ్కి వచ్చిన తర్వాత బాల్యం, యవ్వనం, కౌమార్యం, ఆ తర్వాత గృహస్థాశ్రమం లేకపోతే సన్యాసం.
సో కావాలంటే నువ్వు ఒక భార్యని పెళ్ళాడి, అంటే ధార్మికమైన భార్యని పెళ్ళాడి సంసారం జీవిస్తూ భగవంతుడిని చేరుకో. సొసైటీకి కావాల్సినప్పుడు నాలంటోళ్ళు సింగిల్గా ఉందాం అనుకునే వాళ్ళందరూ భిక్షం ఎత్తుకునేవాళ్ళు పాతకాలంలో. వాళ్ళకి చక్కగా వాళ్ళు సంపాదించలేంది నువ్వు సంపాదించి, వాళ్ళకి డబ్బులు కావాలన్నా, అన్నం కావాలన్నా, వాళ్ళు ఏదన్నా ఇక్కడికి మేము ఇలా పాదయాత్రకి అది ఏది కావాలని ఇచ్చేవాళ్ళు. భిక్షం అంటే డజంట్ మీన్ ఓన్లీ ఫుడ్. ఎవరైతే సింగిల్ పాత్ చూస్ చేసుకున్నారో వాళ్ళకి కావాల్సినవి ప్రొవైడ్ చేయడానికి నువ్వు గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. ఇప్పుడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళి ఏమేం చేస్తున్నారు, అమ్మాయిలతో ఏమేం చేయిస్తున్నారు? వంట చేయాలి, బట్టలు ఉతకాలి, పిల్లల్ని కనాలి. వీళ్ళు ఏదన్నా కొద్దో గొప్ప కష్టపడి కోర్సులు నేర్చుకొని సంపాదించిన డబ్బులన్నీ తీసుకొచ్చి మొగుడికి ఇవ్వాలి. లేకపోతే అత్తకు ప్రాబ్లం ఉంది, లేకపోతే మొగుడు వాళ్ళ చెల్లికి ప్రాబ్లం ఉంది, లేకపోతే నా డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తా, నీ డబ్బులు నాకు ఇవ్వు. ఇలా చేసేటప్పుడు డిప్రెషను, సప్రెషను, టూ మచ్ ఆఫ్ ఆబ్సెషను వస్తుంది. అసలు భర్తగా సొసైటీకి మనం ఏదైనా చేస్తే తృప్తి వస్తుంది. నేనేదో ఏదేదో చేసేయమనట్ల దాన ధర్మాలు, ఇదివరకు కార్యక్రమాలు, నలుగురు కూర్చున్నప్పుడు పండగ వచ్చినప్పుడు కావాల్సిన ఏదో ఒకటి గృహస్థాశ్రమాలు ఇచ్చేవాళ్ళు. ఈ రకంగా తృప్తి పొందేవాళ్ళు. అసలు ఇప్పుడు ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ అనేది సప్రెషన్ ఉండే ఒక సిస్టంలో ఉంది. అలా అని చెప్పి ఆనందంగా ఉండే ఆడవాళ్ళు లేరా, మంచి ఫ్యామిలీస్ లేవా అంటే ఉన్నాయి. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవట్లేదు. నేను మాట్లాడేది ప్రాబ్లం ఏరియా ఎక్కడుందో అదే మాట్లాడుతున్నా. సో హ్యాపీగా ఉండేవాళ్ళు కొంతమందికి రాతలు ఉంటాయి. వాళ్ళు అసలు భూప్రపంచం ఎక్కడ తీసుకెళ్ళేసినా శుభ్రంగా మొగుడితో కాపురం చేసుకొని పిల్లలతో ఎలాంటి ఇష్యూ లేకుండా తృప్తిగా బతికేస్తారు. నేను అలాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడతాను. నేను మాట్లాడే పర్సన్స్ ఎవరంటే నాలాగా తేడాగా ఉన్నోళ్ళు, ఇన్ ద సెన్స్ లైక్ వీ వర్ బోర్న్ విత్ సర్టెన్ ఎబిలిటీస్. ఆ ఎబిలిటీ లోపల నుంచి వచ్చి సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ప్రపంచంలో కనిపించకపోతే మాలో మాకే ఉండలేము. అట్లాంటి ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సో వాళ్ళేంటి, ఎయిదర్ ఇప్పుడు పాతకాలంలో మనం తీసుకున్నది సింగిల్గా ఉండడం అనే పాత్ చూస్ చేసుకుంటున్నారు, చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ వాట్ సొసైటీ ఈజ్ టెల్లింగ్ యూ, లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్, వీఆర్ ఇన్ అన్ యాక్వేరియన్ ఏజ్. కలియుగ అంతం, కోవిడ్ తర్వాత మనకి కలియుగ అంతం వచ్చేసింది. అరే ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. అసలు ఉన్నన్ని రోజులు కూడా ఊపిరి బిగబట్టుకొని ఎవరి కోసం మనం బతుకుతున్నాం, ఎందుకు బతుకుతున్నాం, ఇలానే ఎందుకు బతకాలనే ప్రశ్న 2 ఏళ్ళు జనాలు వాళ్ళకి వాళ్ళు వేసుకున్నారు. వేసుకున్న తర్వాత వచ్చిన డెసిషన్స్, ఇప్పుడు వంటింటి కుందేలాగా మీరు చెప్పారు, అలా చేసినన్ని రోజులు చేశారు. ఆఖరికి వాళ్ళు వెనక్కి తిరిగి చూసుకుంటే మాకేముంది, మాకు ఎబిలిటీ ఉంది, ఇదంతా ఉంది. మొగుడు రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అమెరికాలో నేను చూసాను, ఒక అసలు అబ్బాయి ఎంత బ్యూటిఫుల్గా సపోర్ట్ చేస్తున్నా అంటే, ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా భర్త అయి ఉంటే మనకి బోల్డ్ నిగోళ్ళు ఉంటాయి, ఒక బెస్ట్ ఫ్రెండ్ కూడా అలా చేయడేమో. భర్త పొజిషన్లో ఉండి అంత అలా చేసే మగాళ్ళకి ఆడవాళ్ళకి అసలు క్వశ్చన్ లేదు. చెయ్యని వాళ్ళకి వాళ్ళు అరుస్తున్నారు, మాకొద్దు ఇలాంటి లైఫ్, మేము ఉండలేము అని. అరిచి గీపెట్టి గగ్గోలు పెట్టి సొసైటీని ఎదిరించి బయటకు వచ్చే ఆడవాళ్ళు లేరంటారా? ఉన్నారు ఖచ్చితంగా. ఇదే రీజన్. పెళ్లికి సంబంధించి ఇప్పుడు మనం 3rd కేటగిరీ విమెన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు, ఒకవైపు కెరీర్ కూడా నడుస్తూ ఉంటుంది, జాబ్స్ చేస్తూనే ఉంటారు, పిల్లల్ని కంటారు, అలాగే అత్తమామల్ని చూసుకుంటారు, భర్త ఆలనా పాలనా చేస్తూ ఉంటారు. అంటే ఒక విమెన్ ఇంత మల్టీ టాస్కింగ్ చేస్తూ కూడా సక్సెస్ఫుల్గా నిలబడుతోంది. ఈ 3rd కేటగిరీ అసలు నిజం చెప్పాలంటే వీళ్ళే నంబర్ 1 విమెన్. వీళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఉష గారు. 100% స్వరూప. ఇప్పుడు కూరగాయల్లో మనం కోస్తే కొన్ని న్యాచురల్గా భగవంతుడి దగ్గర నుంచి వింతగా ఫామ్ అయినవి ఉంటాయి, గణపతి లాగా ఉంటాయి, లేకపోతే 2 ఇలా కలిసి ఉంటాయి, కొన్ని కలిసి కవలట్టి పండ్లు, కూరగాయలు కూడా దొండకాయలు బెండకాయలు చూసావా వింత వింతగా ఉంటాయి. అట్లాంటి తేడా క్యాండిడేట్లు నాలంటోళ్ళు కొంతమంది ఉంటారు, యూనిక్ పీసెస్. కొన్ని ఏంటి కుళ్ళిపోతాయి, లోపలే పురుగు పట్టేస్తాయి, ఏదో అవుతాయి, ఇక వాళ్ళ జీవితం అలో లక్ష్మణ అనుకుంటూ జీవించేస్తూ ఉంటారు, సొసైటీని ఎదిరించలేరు. కొన్ని ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి, అసలు వాటితో వండితే ఆహా ఏమి రుచి అనరా మై మరచి అన్నట్టు వీళ్ళ జీవితాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అండ్ వీళ్ళని పవర్ ఉమెన్ అనొచ్చు మనం. అంటే మీడియం ఉమెన్ ఏంటి, ప్రశాంతంగా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని చూస్తారు, వాళ్ళు ఏమి పెద్దగా మేము వెళ్ళి సంపాదించాలనుకోరు, శుభ్రంగా భర్త అలాంటి వాళ్ళు నాకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. వేరే విషయం అప్పుడప్పుడు. The 3rd category are very successful in career, very successful in business. One of my mentor, Mani Pavitra గారిని చూస్తే నాకు అదే అనిపిస్తుంది. She is my business coach and I was so glad that I met her. She is like a guru. Only డబ్బులు సంపాదించమని చెప్పరు, స్పిరిచువల్ వేలో చెప్తారు. సో భగవంతుడికి దగ్గరగా తీసుకెళ్ళి ఆధ్యాత్మికతలో నిమిళీకృతమయ్యి మళ్ళీ డబ్బులు కూడా ప్రపంచంలో బతకాలంటే మామూలులాగా సంపాదించడం కాదు, నెక్స్ట్ లెవెల్లో సంపాదించడం ఎలాగో చెప్తూ 2 పిల్లలు, భర్త, ఒక 6 బిజినెస్లు, అండ్ నాలాంటి ఆంటర్ప్రెన్యూర్స్కి కూడా ఎంతో సపోర్ట్ చేస్తూ
మళ్ళీ అత్తమామల్ని చూసుకుంటూ వాళ్ళ తమ్ముడు కూతురు కూడా ఈవిడ దగ్గర చక్కగా ఆడుకుంటూ ఉంటుంది. అంటే అంత స్ట్రక్చర్ ఉంది. అంటే ఫ్యామిలీకి కూడా ఆవిడంత అసలు నాకు అనిపిస్తుంది వీడికి ఇంత టైం ఎలా ఉంటుంది, అసలు ఎలా ఉంటారు ఈవిడ అని చెప్పి. చాలామందికి మిలియన్ మామ్స్ ప్రాజెక్ట్ అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. సో దీస్ కైండ్ ఆఫ్ విమెన్ ఏంటంటే దే ఆర్ వెరీ పవర్ఫుల్. అండ్ కొన్ని మనం పుట్టుకతో వచ్చిన పుట్టుకలతో అంటారు పర్సనాలిటీ ట్రైట్స్, కానీ ఇవి కొన్ని జాతక ద్వారా వాళ్ళకి సక్సెస్ఫుల్ మ్యారేజ్ ఉంటుంది, ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్ విమెన్ ఏంటంటే లేనిది కూడా క్రియేట్ చేస్తారు. దీస్ విమెన్ ఆర్ దోస్ విమెన్ హూ ఆర్ పవర్ఫుల్. వాళ్ళ రాతల్ని వాళ్ళు తిరగరాసుకుంటారు. సొసైటీలోనూ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కోరు, ఫ్యామిలీకి ఎదురు చేయనివ్వరు. సక్సెస్ఫుల్ బిజినెస్ని నడుపుతూ ఇంకో 10 మందికి వాళ్ళు స్ఫూర్తిదాయకం అవుతారు, పిల్లలకి మార్గదర్శకం అవుతారు. అండ్ ఇలాంటి విమెనే మనకి పాతకాలంలో అమ్మవార్లుగా మనం రకరకాల అవతారాల్లో చూసి చేతులు ఇలా ఖడ్గాలు ఉండేవి, వీళ్ళు ఓ చేతిలో ల్యాప్టాప్, ఓ చేతిలో వంట, ఓ చేతిలో పిల్లలు, చంకలు. సో ఆల్ దిస్ పీపుల్. నేను కూడా 20 years నుంచి నా కెరీర్ లాగిస్తూనే ఉన్నాను, 2004 to 24. సో హ్యాపీగా. అండ్ మీరు ఇంకా ఇంత క్యూట్ గా అందంగా, అసలు మీకు ఆ ఏజ్ పిల్లలు ఉన్నారంటే నేను నమ్మలేకపోయాను. థ్యాంక్ యూ. యూఆర్ ఆల్ సంతూర్ మామీస్. థ్యాంక్ యూ. కానీ పెళ్ళి, అలాగే పెళ్లి సంబంధానికి వచ్చిన వాళ్ళ నుంచి వచ్చే కొన్ని కండిషన్స్కి అయితే ఆడపిల్లలు భయపడిపోవాల్సిన అవసరమే లేదు. కెరీరే మ్యారిటల్ లైఫే. మనకంటూ కూడా పక్కన ఒకళ్ళు ఉండాలన్నమాట మనల్ని భరించేవాళ్ళు. దానికోసం మాత్రం మనం పెళ్ళిళ్ళని వాయిదా వేసుకోవాల్సిన అవసరం లేదు, క్యాన్సిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే అస్సలే లేదు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి అనాలిసిస్ ఇచ్చారు. బట్ నేను ఒకటి చెప్తానండి, ఇది కంపల్సరీ రాసుకోండి ట్యాగ్ లైన్ లాగా. పెళ్ళి అనేది సొసైటీ పరంగా మనకి వేసిన ఒక ముద్ర. సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళ గురించి అసలు నేను క్వశ్చన్ చేయను. ఎవరైతే లేరో పెళ్ళి ఒక్కటే మాధ్యమం కాదు, సపోర్ట్ స్ట్రక్చర్ పెళ్ళి ఒక్కటే కాదు. మనకి మనం సపోర్ట్ అయితే 100 మంది వస్తారు. సింగిల్గా ఉండే వాళ్ళకు కూడా ఆప్షన్ ఇవ్వండి, తొక్కికండి మమ్మల్ని, ఈజ్ వాట్ ఐ వాంట్ టు. కరెక్టే. రుద్దకండి. ఐడియల్ విమెన్ అంటే పెళ్లి చేసుకొని పిల్లల కంటే ఫ్యామిలీతో ఉంటేనే ఐడియల్ విమెన్ కాదు. ఖచ్చితంగా సింగిల్ గా ఉన్నా గానే మింగిల్ అయిపోగలం. థ్యాంక్ యూ.